హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్లో బెంగళూరు బుల్స్ మరోసారి పవన్ సరావత్ని తీసుకుంటుందా అనే టాపిక్ పైన డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో చేయడానికి ట్రై చేయండి. ఇక టాపిక్లోకి వచ్చేస్తే ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్లో బెంగళూరు బుల్స్ పవన్ సరావత్ని టార్గెట్ చేసేందుకు 50-50 ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే బెంగళూరు బుల్స్ హెడ్ కోచ్ అయినటువంటి రణ్ధీర్ సింగ్ షరావత్ గారు ఎప్పుడూ కూడా ఇంజూర్డ్ ప్లేయర్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వరు. అది పవన్ సరావత్ అయినా సరే, రోహిత్ కుమార్ అయినా సరే. ఇంజరీ కన్సర్న్ ఉంటే నువ్వు నాకు అక్కర్లేదు అని తేల్చి చెప్పే మనస్తత్వం రణ్ధీర్ సింగ్ షరావత్ గారిది. మరోవైపు తెలుగు టైటన్స్ లాస్ట్ సీజన్లో భారీ బడ్జెట్ని వెచ్చించి పవన్ సరావత్ని దక్కించుకుంది కాబట్టి ఖచ్చితంగా ఈ సీజన్ ఆక్షన్లోకి విడిచిపెట్టాల్సి ఉంటుంది పవన్ సరావత్ని. సో ఈ నేపథ్యంలో మిగతా టీమ్స్ అన్ని కూడా పవన్ సరావత్ కోసం పోటీ పడేటువంటి అవకాశం ఉంటుంది. దీంతో బెంగళూరు బుల్స్ ఒకవేళ పవన్ సరావత్ని తీసుకోవాలని ఉన్నా కానీ ఒక భారీ బడ్జెట్తో పవన్ కుమార్ సరావత్ని దక్కించుకోవాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో భారీ బడ్జెట్ని వెచ్చించి పవన్ సరావత్ కోసం వెళ్ళరు అనేది నా ఒపీనియన్. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ చూడడానికి ట్రై చేయండి.